ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయంట. ఒకప్పుడు ఏడుస్తావంట, బాధపడతావంట. అసలు ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? దేన్ని బట్టి వస్తుంది? ఉపదేశము యొక్క మార్పు మీ శరీరం మీద కనపడటం లేదే. ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు, మీరు తిండి తింటున్నప్పుడు కనబడటం లేదే. అతని స్టేట్మెంట్స్ ఎంత ఆలోచింపజేస్తాయి అంటే అతను అంటాడు, దేవా నిన్ను బట్టి నీ వాక్యమును కీర్తించదని అంటాడు. అసలు ఆ మాట నాకు ఎంత ఫ్రెష్గా, ఎన్నిసార్లు ఏదైనా ఫ్రెష్గా ఉంటుంది. ఆహా, ఏం చెప్పావయ్యా పెద్ద మనిషి, వయసు అయిపోతుంది, ఇంకా ఆత్మతో నింపబడకుండా, అభిషేకాన్ని పొందకుండా, అన్ని భాషల్లో మాట్లాడకుండా, రాకడొస్తే ప్రాణం పోతే ఏ కేటగిరీలో నిలబడతావు? ఇన్ని సంవత్సరాలు నీ భక్తి, ఇన్ని సంవత్సరాలు నీ ప్రయాస నీకు నిష్ఫలముగా మారిపోయి తక్కువ ఫలితాన్ని ఇస్తే యుగ యుగాలు ఇక్కడ ఇబ్బందులు పడటం ఎందుకంటే లోకంలో ఉండడం. మా డాడీ చనిపోయి శవం వాకిట్లో ఉన్న రోజున కూడా మమ్మీని తన బైబిల్ తీసుకుని ఆ రోజు చదవాల్సిన వాక్యం చదువుకుందా. ఇంట్లో ఓపుకుందా, ఇంట్లో శవం ఉందా, తారీఖు మారింది కాదు, క్రమం ప్రదేశాన్ని కాదంటున్న వారులారా, విశ్వాసం అంటే చాలా అద్భుతాలు చాలు, వాగ్దానాలు చాలు, ఆశీర్వాదాలు చాలు అంటున్న వారులారా, తమాషా కాదు, సరదా తీసుకోవద్దు. ఏడుతావు రే పొద్దున. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. దేవుని బిడ్డలారా, ఈ వచనముల్లో నుంచి ప్రభువు మనతో మాట్లాడునుగాక. ఈ పూట మనము ధ్యానానికి తీసుకుంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. దేవుని ప్రజలారా, మీరు ఎక్కడ ఉండి మాటలు వింటున్నారో, ఆకాశమందుండు దేవుడు, దహించు అగ్నిని దేవుడు, ఎంత మాత్రము నిర్దోషిగా ఎంచక దేవదూతలలో కూడా లోపములు కనుగొనగలుగుచున్నటువంటి అగ్ని వంటి నేత్రములు కలిగిన, లోకమందంతన సంచారము చేస్తున్న నేత్రములు కలిగిన దేవుడు అంటున్నాడు, అతి త్వరలో ఒకవేళ మార్పు చెందకపోతే, సరి చేసుకోకపోతే, శుద్ధీకరించుకోకపోతే, తిరిగి దేవుని కవిగిటికి చేరకపోతే, ఏర్పాటులో, ప్రణాళికలో, సంకల్పంలో అమర్చబట్టానికి నిన్ను నీవు అప్పగించుకోకపోతే నాకు సంతోషము లేదు వీటిలో అని నువ్వు ఏడ్చే కాలం నీకు రాబోతుందంట. That will be a season you will cry and you will cry and you will cry like anything, ఏడుస్తూనే ఉంటావు. ఇక ఉద్యోగం ఉంది, కుటుంబం ఉంది, జీతం ఉంది, ఆస్తులు ఉన్నాయి, కానీ వీటి యందు నాకు సంతోషం లేదు అని నువ్వు బాధపడతావంట. దుఃఖకరమైన పరిస్థితులు ఉంటాయి. ఎటు చూసిన వేదనే, ఎటు చూసిన బాధే. ఆ పరిస్థితి రాకముందే నీ సృష్టికర్తని జ్ఞాపకం తెచ్చుకో, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకో, దేవుని ఏర్పాటుని జ్ఞాపకం చేసుకో, దేవుని పిలుపుని జ్ఞాపకం చేసుకో, రక్షణ సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకో, ఏరి కోరి పిలిచి ముద్రించిన దేవుని ఆత్మను జ్ఞాపకం చేసుకో, నీకు నేర్పించిన ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో, నీ ఎడల తనకున్న సంకల్పాన్ని బయలుపరిచిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకో. ఒకే మాట నేను చాలా తీవ్రంగా పదే మీ దృష్టికి తెస్తున్నాను. అదేమంటే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయంట. డబ్బులు వస్తుంటాయి, పోతుంటాయి, జనం వస్తుంటారు, పోతుంటారు, నీకు మాత్రం సంతోషం ఉండదంట. ఎవడో నింపలేని శూన్యం, ఎవడో పొడ్చలేని వెలితి, ఎవడో తీర్చలేని దుఃఖం నిన్ను పట్టి పీడిస్తాయి. దేవునికి భయపడకపోతే, దేవుని ఏర్పాట్లోకి రాకపోతే, ఆ సంకల్పంలోనికి రాకపోతే నీ పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా, కఠినంగా మారిపోతాయో ఒక తీవ్ర హెచ్చరిక దేవుని వాక్యంలో రాయబడింది. నాకు సంతోషము లేదని చెప్పే సంవత్సరాలు నీకు రాకూడదు అనేది నా ఆశ.
నా దేవుని ప్రేమది. ఆ మాటని గమనించగలిగితే, తీసుకోగలిగితే, అలా బాధపడే, సిగ్గుపడే, పశ్చాత్తపడే ఆ పరిస్థితులు రాకుండా నాకు ఉండాలంటే నేను చేయాలా అని ఒక ఆలోచన మీకు ఇవ్వడానికి ప్రభువు నన్ను ఈ పూట సిద్ధపరిచారు. ఆమేన్. ఈ మాటను తీసుకోవడానికి ఇష్టపడండి. ఒకప్పుడు ఏడుస్తావంట, బాధపడతావంట. అసలు ఎందుకు వస్తుంది ఆ పరిస్థితి? దేన్ని బట్టి వస్తుంది? ఎందుకు ఎలాగైపోయిందిరా బాబు, నా బతికేలాగా ఉందని బాబు అని ఏడుస్తావట. నీ భవిష్యత్తు అలా ఉండకూడదని, నీ ముగింపు అలాగ ఉండకూడదని, రాబో దినములు మేలు కొరకేనవే కానీ కీడు కొరకేనే కాకూడదని ఒక ఉన్నతమైన ప్రేమతో దేవుడి మాట నీకు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పి బాధపడే ఒక పరిస్థితి ఎందుకు వస్తుంది? 2-3 సంఘటనలు మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథం నుంచి. ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. అయ్యో, ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. మహామేధావి, మహానుభావుడు, మహా తెలివైనవాడు, ఇంతకన్నా తెలివైనవాడు భూమి మీద లేడని యేసుప్రభువే చెప్పాడు. ఎవరు ఆయన పేరేంటి? సొలొమోను అన్నప్పుడు తెలియకుండానే అందరి నోటికి వచ్చేసే పదం మహారాజు. అలెగ్జాండర్ అనకూడదు, అలెగ్జాండర్ ది గ్రేట్ అనాలి. ఆయన పేరులో కలిసిపోయింది ఆ గ్రేట్నెస్. తెలుగులో చెప్పాలంటే మహా అలెగ్జాండర్ అనాలి, మౌల్ అలెగ్జాండర్ కాదు. అలాగే సొలొమోన్ పేరు చెప్పాలంటే సొలొమోను మహారాజు. అతనికి వచ్చినని భాషలు ఇంకెవరికి రావని చెప్తారట చరిత్రలో. చివరికి పక్షుల భాష తనకు వచ్చట. అతను ఒక దగ్గర కూర్చొని పక్షుల్లాగా మాట్లాడితే పక్షులను వచ్చి ముచ్చట్లు చెప్పేవాట. చరిత్రలో ఆయన గురించి అట్లా రాస్తారు. వాటి భాష దేవుడికి అర్థమైద్ది అంటారు, చూసారా? అలాంటి అరుదైన ప్రత్యేకతలున్న మహా జ్ఞాన సంపన్నుల్లో, జ్ఞాన భాండాగారములలో ఒకడు సొలొమోను అంటారు. శేబదేశపు రాణి ఇంత జ్ఞానం ఏంటి స్వయంగా చూద్దామని ఒంటెలు సిద్ధపరచుకొని, రథాలు సిద్ధపరచుకొని, కోట్ల కొద్ది విలువైన కానుకలతో వచ్చి అతని జ్ఞానవాక్యలు వినతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నీ సముఖమును నిలబడి నిత్యము నీ జ్ఞానవాక్యులు వింటున్న నీ సేవకుల భాగ్యం ఎంతో గొప్పది అని. నేను గురించి చాలా ఎక్కువ చెప్తాను అనుకుని ఇక్కడికి వచ్చాక అర్థమైంది నేను విన్నది చాలా తక్కువ, ఇంకా చాలా ఎక్కువ జ్ఞానం ఉంది దగ్గర. కనుక దేవుని వాక్యమును బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకున్నారా? ఇంతటి మహాజ్ఞానం కలిగిన పెద్ద మనిషి జ్ఞానమంతా నా దగ్గరే ఉంది అనే అతిశయం వచ్చిందో మరి ఏమిటో తెలియదు. ఇంకొకరు నాకు సలహా ఇచ్చేదేంటి, నేనే ప్రపంచానికి జ్ఞానం నేర్పుతున్నాను కదా అనిపించిందో మరి ఏమిటో. అమ్మకైనా నాన్నకన్నా నాకన్నా ఎక్కువ తెలుసా? వాళ్ళు సాధారణ మనుషులు, నేను మహాజ్ఞానిని అనుకున్నాడో ఏమో. లేకపోతే తెలివుంటే ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనుకున్నాడో ఏమో. ఏం జరిగిందో తెలియదు. కానీ ఒక రోజున భయంకరంగా ఏడుస్తున్నాడు. ఏమని? అయ్యో, నేను ఉపదేశం ఎట్లు త్రోసివేసితిని. ఒక దైవ సేవకుడిగా, దేన సేవకుడిగా నా బిడ్డలందరి విషయంలో నాకున్న దుఃఖం అదే. ఉపదేశాన్ని వింటున్నారు, ఉపదేశాన్ని సంతోషిస్తున్నారు, ఉపదేశములు బట్టి చప్పట్లు కొడుతున్నారు, ఆమేన్ అంటారు, ప్రైజ్ ది లార్డ్ అంటారు. ఉపదేశం అంటే మా సంఘమే, ఉపదేశం అంటే మా అయ్యగారు చెప్పాలంటారు. కానీ ఉపదేశమును గుండెల్లోకి తీసుకోవట్లేదే. ఉపదేశము యొక్క మార్పు మీ శరీరం మీద కనపడటం లేదే.
ఉపదేశం యొక్క ప్రభావం మీరు బట్టలు కొంటున్నప్పుడు, మీరు తిండి తింటున్నప్పుడు కనబట్టం లేదే. ఉపదేశం యొక్క ప్రభావం ఇంట్లో సమస్య వస్తే, ఒంట్లో రోగం వస్తే, ఇరుగు పొరుగుతో సమస్య వస్తే కనబట్టం లేదే. దేవుడంటే ఇష్టమే, కానీ రక్షణ పొందారు చూశారు కొందరుమంది. అలాగే వీళ్ళు కూడా ఉపదేశం అంటే ఇష్టమే, కానీ ఉపదేశం లోపటికి రారు. ఒకరోజు బాధపడతావు, ఏడుస్తావు, నువ్వు ఏమని? అయ్యో, నేను ఉపదేశం ఎట్లు త్రోసివేశాను, ఇన్ని తెలిసిన నేను, వాక్యము పిచ్చోడైన మా నాన్న కడుపులో పుట్టిన నేను, ఈ భూమి మీద వాక్యాన్ని అపరిమితంగా ప్రేమించిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దావీదు పేరు చెప్పాలి. అతని స్టేట్మెంట్స్ ఎంత ఆలోచింపజేస్తాయంటే అతను అంటాడు, దేవా నిన్ను బట్టి నీ వాక్యమును కీర్తించదని అంటాడు. అసలు ఆ మాట నాకు ఎంత ఫ్రెష్గా, ఎన్నిసార్లు ఏదైనా ఫ్రెష్గానే ఉంటుంది. ఆహా, ఏం చెప్పావయ్యా పెద్ద మనిషి. నేను అనేకసార్లు సంఘంలో చెప్పిన మాట మరలా గుర్తు చేస్తాను. 23వ కీర్తన లాంటి చిన్న కీర్తనలో ఇంత భాండాగారం అంత సరుకు నింపగలిగిన పెద్ద మనిషి కూడా, అంటే గంభీరమైన విషయమును సంక్షిప్తముగా చెప్పగలిగిన కవి సామ్రాట్టైన దావీదు కూడా దేవుని వాక్యమును గురించి వ్రాయాలనుకుంటే 176 వచనాలు రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక తెములుతలేదు, ఎంత రాచన మిగిలి ఉంటుంది. అంత అనుభవం, అంత పిచ్చి, అంత అభినివేశం, అంత వ్యవహారం, అందులో మునిగి తేలిన అనుభవం ఆయన సొంతం. స్తోత్రం చెప్పని నేను అడిగితే, చెప్పాలని ఆశ పెడితే ఏం చెప్పొద్దు, మీకు సొంతంగా చెప్పాలనిపిస్తేనే చెప్పండి. వాక్యములో మునిగి తేలిపోయిన జీవితం సార్ అయింది. దివారాత్రములు ధ్యానించే రకమాట. పగలత్వాన్ని చదివి సాలేరు బాబాకి నీసం వచ్చేస్తుందని పడుకున్నాక పగలత్వమని చదివిన గుర్తొస్తే దాన్ని ధ్యానించి ఆహా, కొవ్వు మెదడు దొరికినట్టుంది. పేనానికి ఎప్పుడు ఆగి ఉంటుందంట? నిద్ర పెడితేనంట. దావీదుకి నిద్ర పెడితే కాదంట, పగలత్వమను చదివి ప్రార్థనలు చేసి, ఏది 3 సార్లు ప్రార్థన, 7 సార్లు ఆరాధన కాకుండా గ్యాప్ అంతా వాక్యం చదవటమే. ఇక చాలే, పగలంతా వాక్యంతో సరిపోయింది, హాయిగా పడుకుందామంటే పడుకుంటే కూడా ఈ చదివిన వాక్యమే గుర్తొస్తుంది. కొంతమంది ప్రార్థనలో కళ్ళు మూసుకోగానే ఏమేమో ఎందుకు కనపడుతున్నాయి, ఏసు రక్తం ఏం చేయం, ఎందుకు కనపడతాయి? పొత్తుకొకరు చూసేది సీరియల్, సినిమాలు, దైత్రం అంతా చూసి ప్రార్థన ఎత్తే, మరి కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిచినప్పుడు ఏం చూసావో కళ్ళు మూసుకుంటే అయ్యే కనపడతాయి. ఇది టాప్ సీక్రెట్, ఏసు రక్తం చేయం. నువ్వు ఎన్ని సొత్తం అని ఇది కూడా తగ్గుద్ది. నా అనుష్టాపుగా ఈ బొట్టనలు అరిగిపోతుందో కూడా గెంటేసి ఇక ప్రార్థనలో మోకరించేసరికి ప్రభువానికి స్తోత్రం అంటే ఆ సైతాన్ని కళ్ళ ముందుకు వస్తుంది. రక్తం చేయం అని మళ్ళీ స్తోత్రం అంటే పిల్ల సైతం ఇంకోటి వస్తుంది. నువ్వు అసలు ఆ లోటు తగ్గితే తిప్పలు పోద్దుగా. నేను కనిపెట్టిన పెద్ద పాయింట్ ఏం కాదు, ఆదికాండలో ఉంది. యాకోబు గారు అంటే గొర్రెలు చూలు కట్టే వేళ అవి నీళ్లు తాగుతున్నప్పుడు వాటి ముందు కర్రలకి పై పొర తీసి చారలు కనపడేలాగా పెట్టాడంట. వాటిని చూస్తూ నీళ్లు తాగుతూ వాటిని చూస్తూ చూలు కట్టిన సమయంలో వాటి లోపల గర్భస్థ పిండాలు కొన్న పిల్లలంటికి చారలు గొర్రెలు పుట్టింది అంటే భూమి మీద అక్కడలే వేసి రక్తం ఇచ్చి చారలు గొర్రెలు ఉంటాయండి ఎక్కడన్నా. దానికి ఎంత బిజిపోయినట్టు బాబు. అదేంటిది కౌన్ బనేగా కరోడిపోతే లాస్ట్ ప్రశ్న పోతే మొత్తం పోతాయి అన్నట్టు ఆఫీసర్ వచ్చిన కాడికి ఇచ్చే నీళ్ళు పోతా అంటే బీజుపోబాకండే ఏకీపించాలా, ఉత్తర ప్రత్యుత్తరం ఉండాలా, చూడకూడదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఎంత పిచ్చాడా పెద్ద మనిషికి వాక్యం అంటే. అసలు నాకు ఇంకో మాట నచ్చుద్ది ఆయన దగ్గర. అతను అంటాడు, ధర్మశాస్త్రమందు ఆనందించచ్చు అంటే ఆజ్ఞల్లో ఆనందించడం, వాగ్దానాలు ఎవరి మీద ఆనందించడం. నీకు తోడుగా ఉన్నానంటే నువ్వు చేయను సఫైలు బాగా ఆమేన్ ప్రైజ్ ది లార్డ్ ఐ రిసీవ్.
దాంట్లో ఎవరికైనా హ్యాపీయే. ఆజ్ఞలు ఎవడు ఆనందించేది? ఆజ్ఞలు అంటే రూల్సేగా, ఇటు తెరబా, అటు చూడగా, అట్లా. ఆహా, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు కఠినాత్ముడుగా కనబడుచున్నావు. ఐఎమ్ సారీ మై జీసస్ అనాలి కదా. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నిర్మలుడుగా కనపడదు అంట. ఎట్ట కనపడుతున్నాడు ఆ మనిషికి? నేను దావీదులో పరకాయ ప్రవేశం చేసి దావీదులో చేసుకోవడం చూడాలనిపిస్తుంటాను తప్పుడప్పుడు. నాకు ట్రై చేస్తుంటారు కోచ్, నిద్రటి సాగు కదా ఎలాగో నాకు దేవుని స్తోత్రం. సరే, ఈ ఫీల్ ఎట్టొచ్చింది మనోడికి అసలు? ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు ప్రేమగల దేవుడివే, కానీ ఆజ్ఞ ఇచ్చినప్పుడు మాత్రం చాలా కఠినంగా పోలీసు వాళ్ళకి కనపడుతున్నావు. హల్లెలూయా. అందం అనిపిస్తుంటుంది నాకు ఒక్కోసారి. కానీ దావీదు అన్నాడు, ఆజ్ఞ ఇచ్చినప్పుడు నిర్మలుగా కనపడుతున్నావు, నీ ఆజ్ఞలు నేను ఆనందిస్తున్నాను. ఆహా, ఎంత గొప్ప ఆజ్ఞ ఇచ్చావు. ఆజ్ఞ గొప్పగా ఉందా? ఆజ్ఞ కష్టంగా ఉంటుంది కదా. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, వాక్యం పిచ్చోడు. వాక్యం అంటే పిచ్చి ప్రేమ, ఆజ్ఞలు అంటే చాలా ఇష్టం. ఓ దైవజనుడు దావీదు పశ్చాత్తాపన గురించి పాట రాస్తూ అంటాడు, నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలను ఎరిగి ఎరిగినే వింతగా మీరితి. అక్కడ రాసిన పదం నాకతి ప్రియమగు నీ ఆజ్ఞలు. వాగ్దానాలు ప్రియమా, ఆశీర్వాదాలు ప్రియమా, ఆజ్ఞలు ప్రియమా? అరుదుకుంటారండి భక్తులు అట్లాంటి వాళ్ళు. ఈ సంవత్సరాంతానికి వచ్చావు, చివరి శుద్ధీకరణ కొట్టికల్లో మోకరించబోతున్నావు. తెలిసి చేసిన, తెలియక చేసిన ప్రతి పొరపాటును దేవుని ఆత్మ నీకు జ్ఞాపకం చేస్తున్న గడియలివి. రొమ్ము కొట్టుకుని ప్రలాపించి యథార్థముగా యేసు రక్తముతో కడగబడిన మనస్సాక్షి కలిగి ఒప్పుకొని విడిచిపెట్టాల్సిన ప్రాముఖ్యమైన కోరికలని ఉన్నావు. తమాషగా సరదా తీసుకోవద్దు. ఉపదేశాన్ని త్రోసివేసిన సందర్భాలను బట్టి బాప్తీసం పొందు అనగానే బాప్తీసం కోసం పరిగెత్తుకొచ్చావు. పరిశుద్ధాత్మను పొందంటే ఎందుకు పక్కన పెడుతున్నావు? ఆత్మ కోడికలకు రావద్దా? శుద్ధీకరణ కోడికలు రావద్దా? స్తుతి ఆరాధనలో పాలు పొందొద్దా? వయసు అయిపోతుంది, ఇంకా ఆత్మతో నింపబడకుండా, అభిషేకాన్ని పొందకుండా, అన్ని భాషల్లో మాట్లాడకుండా, రాకడొస్తే ప్రాణం పోతే ఏ కేటగిరీలో నిలబడతావు? ఇన్ని సంవత్సరాలు నీ భక్తి, ఇన్ని సంవత్సరాలు నీ ప్రయాస నీకు నిష్ఫలముగా మారిపోయి తక్కువ ఫలితాన్ని ఇస్తే యుగ యుగాలు ఇక్కడ ఇబ్బందులు పడటం ఎందుకంటే ఈ కొంత గడి దాటేస్తే ఇంక ఇబ్బందులు ఉండదు కదా అనే ధైర్యమే కదా ఓర్చుకుంటున్నావు. మరి అక్కడికి వెళ్తే అక్కడికి ఇంకెప్పుడు ఛాన్స్ వస్తా నీకు? ఒకని పని కాలిపోతే అది మనకి నష్టము, నిత్యము నష్టమే. రిపేర్ చేసుకుంటాక లేదు, రెస్టోరేషన్ ఛాన్స్ లేవు. ఉపదేశమును ఒకవేళ త్రోసి వేసావంటే, చాలా మంది నామకార్థ సంఘాల్లో ఉన్నారు, నామకార్థ బోధల్లో ఉన్నారు, సత్యములో లేరు, ఉపదేశంలో లేరు. దేవుని కృపను బట్టి నువ్వు ఉపదేశంలోకి వచ్చావు, ఉపదేశంలో ఉంటున్నావు, ఉపదేశాన్ని విని ఆనందిస్తున్నావు. కాదు, ఉపదేశాన్ని తీసుకోవాలి, ఉపదేశానికి లోపల నరనరాలు ఇంకిపోవాలి. లోకంలో ఉండడం, క్రైస్తవ్యంలోకి రావడం, ఉపదేశంలోకి రావడం, ఈ మెట్టు మీదకి రావాలా? అయ్యో ఇది ఎట్టి మాట, ఇది ఇంత కఠినమైన మాట, ఇలాగైతే ఇతన్ని ఎలాగ వెంబడించగలవని వెనక తీసిన వారు అన్యులు కాదు, నామకర్త క్రైస్తవులు కాదు, శిష్యులు. ఉపదేశం టోసి పెరిగేసరికి, ఉపదేశం కఠినంగా అనిపించేసరికి దాన్ని గ్రహించే కనీస జ్ఞానం లేక అదేదో అనుకొని కంగారు పడిపోయి, నా శరీరము తిని రక్తము త్రాగ నిత్య జీవము కలవాడంటే శరీరం తినాలా, రక్తం త్రాగాల? బాబోయ్, ఎలాంటి భక్తి మాకు వద్దు బాబు, నరమాంస భక్షులుగా మార్చేసేలా ఉన్న మమ్మల్ని అని వెనక్కి వెళ్ళిపోయారంట. ఉపదేశం కఠినంగానే ఉందన్నమాట, నిజమే, కానీ అది నిత్య జీవాన్ని కలుగు చేస్తుంది కాబట్టి కఠినంగా ఉన్న నాకు అది కావాలంటాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. చెప్పారు అందరూ? నువ్వు రేపొద్దున బాధపడే పరిస్థితి, చదువు 12-13 వచ్చింది మరొకసారి. అయ్యో, ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి యొగ్గలేదు. మరి ఎవరి మాట అన్నాడు? ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు సొలొమోను రాజుకి. రోజుకొక దేశపు రాజు వస్తున్నాడండి, సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు, బంగారం పెడుతున్నాడు, కానుకలు పెట్టి, రాజా తమరి జ్ఞానవాక్కులు వినుటకు మేము ఫలానా దేశం నుంచి వచ్చామంటే, మంచిది కూర్చునుడి అంటే 4 పలుకులు పలకటం, వాళ్ళు సపట్లు కుట్టేసి ఉక్కిరి బిక్కిరి కింద పడి దొల్లేస్తాం. ఇంక మనోడు వీళ్ళకి మన రేంజ్లో
మనోడికి కొన్ని గిఫ్ట్లు ఇవ్వటం, ఇదే మజా దొరుకుతుంది ఆయనకి. ఈ పొగడతలు ఏంటి, నేను వరాలు ఎత్తం ఏంటి, ఇది ఏం చేయండి, అసలు ఎట్టిపోతుంది బండి, ఈరోజు ప్రార్థన చేసుకున్నానా, ఈరోజు వాక్యం చదివానా, ఈ సోయి లేదేగా. అయ్యా దేవుని వరపుత్రుడవయ్యా, దేవుని జ్ఞానం అపారం అయ్యా, జ్ఞానం అంతా మీలోనే ఉందయ్యా, జ్ఞానమును దిక్సూచి మీరయ్యా, ఈ కడవరి కాలంలో జ్ఞాన భాండాగారం మీరని చెప్తుంటే మంచిది. మీకు కొన్ని జ్ఞాన వాక్కులు విసిరేదము తీసుకుని పోడి. ఆడు సాష్టాంగం పడిపోవటం, ఈ 4 డైలాగులు కొడతాం, ఆడు పోగేసి వెళ్ళిపోతాం, ఆడు ఎంత కొంత కానుకెత్తాం. ఈ మనుడి ఆ పదం కూడా మన బలిని వచ్చేది. నాకు అందరు కానుకలు ఇచ్చాకంట సొలొమోను తనకు స్థాయికి తగినట్టు ఇచ్చి పంపాడంట. మళ్ళీ వాళ్ళు తెచ్చింది వీళ్ళు తెచ్చింది ఇస్తే తెలుస్తుంది మనకి, అదొక లెక్క. సొలొమోనుకి యేసు రక్తమే చేయ. వాళ్ళందరూ తమ తోమత ప్రకారం తునమో పనమో తెస్తే సొలొమోను తన రేంజ్కి తగ్గట్టు ఇచ్చి పంపాడంట కొడుకి. ఈ పుచ్చుకోవటం, ఇవ్వటం, పొగడటం, ప్రశంసించబడటం, ఇందులోనే ఉంది మనోడికి మజా. ఇంకేమి లేదు. అరే తారీఖు మారిపోయిందిరా, మళ్ళీ స్వాతంత్ర ప్రార్థన చెయ్యాలరా, అరే ఇప్పుడు దాకా కలిసినా మళ్ళీ మోకరించాలరా, ఈ పూట వాక్యం పోర్షన్ పూర్తవ్వలేదురా, సోయి లేదు. ఇప్పుడు ఉందని చెప్పడం కాదు, ఎన్నోసార్లు సాక్ష్యం చెప్పాను, మీరు చాలామంది విన్నారు కూడా. మా డాడీ చనిపోయి శవం వాకిట్లో ఉన్న రోజున కూడా మా మమ్మీ తన బైబిల్ తీసుకుని ఆ రోజు చదవాల్సిన వాక్యం చదువుకుంది. ఒంట్లో ఓపుకుందా, ఇంట్లో శవం ఉందా, తారీఖు మారింది కాదో, క్రమం ప్రకారం మన వాక్య పఠనం, మన ప్రార్థన. ఈ బాబుకి అలాగేం లేదు. ఇక బోధకుల మాటను తోసివేశాడు, ఉపదేశాన్ని తోసివేశాడు. ఎవడేం చెప్పినా మాకు తెలుసురావా, అది చెప్పావు కానీ మాకు తెలుసా మాత్రం. ఎవరిని లెక్క చేసే పని లేదండి. ఆడి బుద్ధికి ఏ తోత్తి అదే, ఆడి మనసుకి ఏ తోత్తి అదే. దేవుని సేవకుని హెచ్చరిస్తున్నాను బిడ్డలారా, తల్లిదండ్రుల మాటను తోసివేసావా, దైవజనుల మాటను తోసివేసావా, ఏడుతావు రే పొద్దున. రే అయ్యో నేను ఉపదేశం ఎట్లు త్రోసి వేసి తిని, నా బోధకుల మాట ఎట్టు వినలేదు, తల్లిదండ్రుల మాట ఎందుకు నేను పట్టించుకోలేదని. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు నీకు వస్తాయి, జాగ్రత్త. ఆ పరిస్థితి రాకూడదని ప్రేమించి దేవుడు అది రాకముందే మేల్కొర బాబు అని చెప్తున్నాడు. నీకేమైనా అర్థమైతే ఈ పూట వాక్యాన్ని అర్థం చేసుకో. ఉపదేశాన్ని కాదంటున్న వారులారా, విశ్వాసం ఉంటే చాలా అద్భుతాలు చాలు, వాగ్దానాలు చాలు, ఆశీర్వాదాలు చాలు అంటున్న వారులారా, ఉపదేశమునకు దూరమై బ్రతుకు చిత్రమైపోద్ది, జాగ్రత్త. నిన్ను కాపాడేది ఉపదేశమే, నిన్ను రేపొద్దున రాకడ సిద్ధపరిచేది ఉపదేశమే.